వినాశకాలే విపరీత బుద్ధి. ఏపీలో కొందరు పోలీస్ అధికారులు ఇక తమ యూనిఫామ్ను తీసేసి తెలుగుదేశం పార్టీ డ్రెస్ కోడ్ను ఫాలో అవుతే ప్రజాస్వామ్యానికి కొద్ది మేరైనా గౌరవించిన వాళ్ళు అవుతారు. ఏమో వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి తరఫున ఇప్పుడు జిల్లాల ఎస్పీలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరహాలో పనిచేస్తున్న వీళ్ళే కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడతారో ఏమో. ఎందుకంటే ఆ స్థాయిలో పోలీస్ అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చెబితే అదే చేస్తూ ఉన్నారు. ఈ పోలీసుల వాళ్ళకం చూస్తూ ఉంటే దుర్మార్గుల బారి నుంచి తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే దుర్మార్గులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని స్వేచ్ఛగా బయటకు వదిలేయడం లేదు, మా బారిన పడకుండా కాపాడుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని మాకు వదిలేయడం లేదు, వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రులపైన కేసు పెట్టాల్సిందే అంటే ఈ కూటమి ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు తప్పనిసరిగా ఆ చెప్తున్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఆ తల్లిదండ్రుల మీద కూడా కేసు పెడతారేమో, కిడ్నాప్ కేసు పెడతారేమో. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బంధించేశారు, బయటకు రాకుండా స్వేచ్ఛగా తిరగకుండా చేస్తూ ఉన్నారు. దుర్మార్గులు పాపం బయట గగ్గోలు పెడుతూ ఉన్నారు. దాన్ని కూడా పరిగణలోనికి తీసుకొని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఇది చట్ట విరుద్ధం, స్వేచ్ఛను హరించడమే అని తల్లిదండ్రుల మీద కూడా కేసు పెడతారేమో. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న తునిలో జరిగిన ఘటన తిరిగి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీదే కేసు పెట్టారు. ఎలా పెట్టారు అంటే ఈనాడులోనే రాసుకున్నారు చూడండి. వైసీపీ కౌన్సిలర్లలో కొందరిని తేదాపాలు తీర్చుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో వైకాపా నేతలు వారిని బయటికి రానివ్వలేదు. 17 మంది వైకాపా సభ్యులను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్పర్సన్ భర్త బాలు ఆధ్వర్యంలో చైర్పర్సన్ సుధారాణి ఇంట్లో ఉంచారు. వారిని విడిచిపెట్టాలని తెదేపా శ్రేణులు చైర్పర్సన్ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఉద్రిక్తతకు ఇది దారితీసింది. తెదేపా వైకాపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దాడిశెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు 10 మంది తెదేపా సభ్యులు కౌన్సిల్కు వచ్చినప్పటికీ కోరం లేక సరిపోక అధికారులు వాయిదా వేశారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు 10 మంది తెదేపా సభ్యులు కౌన్సిల్కి వచ్చారని ఈనాడు రాసింది. అసలు తునిలో ఒక్క కౌన్సిలర్ గెలవలేదు. ఎన్నికల్లో ప్రజల ద్వారా ఒక్క కౌన్సిలర్ గెలవలేదు. ఈ 10 మంది తెదేపా సభ్యులను ఈనాడు రాస్తోంది. ఏ ప్రాతిపదికన రాస్తోంది? ఎవరు గుర్తించారు వీళ్ళని తెదేపా వాళ్ళని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ప్రలోభ పెట్టి ఇప్పటికి 10 మందిని లాగేసుకున్నారు. వాళ్ళని తెదేపా సభ్యులని అధికారికంగా ఈనాడు పత్రిక రాస్తోంది. మీడియా జర్నలిజం ఇలా ఉంది మరి పరిస్థితి. కనీసం వైసీపీ నుంచి టీడీపీలోనికి ఫిరాయించిన అని కూడా రాయకుండా నేరుగా తెదేపా సభ్యులను రాసేసుకున్నారు. మరోపక్క కౌన్సిలర్ల నిర్బంధంపై మాజీ మంత్రి రాజా సహా 10 మందిపై 2 కేసులు నమోదు చేసినట్లు పట్టణ సిఐ గీతా రామకృష్ణ తెలిపారు. వాళ్ళ కౌన్సిలర్లను వాళ్ళే నిర్బంధించారంట, అందుకని కేసులు పెట్టారంట. అసలు చైర్పర్సన్ ఇంటి దగ్గరికి వెళ్ళి టీడీపీ నాయకులు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ కౌన్సిలర్లందరినీ బయటకు వదలండి అని ఎందుకు చేశారు? ఆ 17 మందిని బయటకు వదిలితే భయపెట్టో, మీ ఇల్లు కూలుస్తామనో, మీ మీద కేసులు పెడతామనో, మీ తాట తీస్తామనో, ఇంకా ఏదేదో రకరకాలుగా బెదిరించి వాళ్ళలో ఒక 4 లాగేసుకుంటే సరిపోతుందన్న ఉద్దేశంతోనే కదా. వైసీపీ వాళ్ళ సభ్యుల్ని వైసీపీ చైర్పర్సన్ ఇంట్లో ఉంటే అది నిర్బంధం అంట, 2 కేసులు పెట్టేశారంట. మరి ఇదే వదిలిపెడితే ఏం చేస్తారు? వాళ్ళందరినీ కొనుగోలు చేసి బెదిరించి ఇటువైపు లాగేసుకొని ఎన్నికలు నిర్వహించుకోవాలన్నది కదా. ఈ నెల 3వ తేదీన ఫస్ట్ టైం జరిగింది. ఆ రోజు కూడా ఇలాగే జరిగింది. సరైన బలం లేదు, ఇంకా ప్రలోభ పెట్టడానికి సాధ్యం కావడం లేదు అని చెప్పి వాయిదా వేయించారు. ఆ మరుసటి రోజు 4వ తేదీ మళ్ళీ వాయిదా వేయించారు. ఎందుకంటే వైసీపీ నుంచి సరైన స్థాయిలో ఇటువైపు ఫిరాయించలేదని. నిన్న జరిగితే హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీకి, కలెక్టర్లకు హైకోర్టు స్పష్టంగా చెప్పింది, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎన్నిక పూర్తి చేయండి అని. కానీ ఇప్పటివరకు మేము 10 మంది వైసీపీ కౌన్సిలర్లను మాత్రమే ప్రలోభ పెట్టి లాగేసుకోగలిగాము, ఆ సంఖ్య సరిపోదు, ఇంకా మాకు టైం కావాలి అని తెదేపా నేతలు అడగడము, టీడీపీ నేతలు అడగడము, అందుకు తగ్గట్టుగా పోలీసులు వంత పాడడము, ఆ 17 మంది అక్కడికి వెళ్ళకోకుండా అడ్డుకోవడము, వాయిదా పడ్డం. 17 మంది బయటకు వస్తే కొనేయాలి, బెదిరించాలి, ఏదోటి చేయాలి అన్నది యనమల రామకృష్ణుడు గారి ప్లాన్. ద మోస్ట్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో తునిలో ఇదంతా నడుస్తూ ఉంది. దాంతోపాటు ఒకవేళ ఇలా వాళ్ళ కౌన్సిలర్లని చైర్పర్సన్ తన ఇంట్లో పెట్టుకోవడమే నిర్బంధము, కిడ్నాప్ అయ్యో అది కేసు పెడితే, మరి నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు చేసినప్పుడు ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారే కదా మొత్తం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడెక్కడ తిప్పారు, క్యాంపులు పెట్టారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద, ఎన్టీఆర్ మీద నాదెండ్ల భాస్కర్రావు ప్రభుత్వం కిడ్నాప్ కేసు పెట్టింటే, నిర్బంధించారని కేసు పెడితే ఎలా ఉండేది? దాన్ని ఎవరైనా హర్షిస్తారా? ఒప్పుకుంటారా?
లేదు. ఇది పక్కాగా కనపడుతోంది. ఇంకా దాపరికము, దొంగ తిరుగుడు ఇవన్నీ ఎందుకు? ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు. మొన్న ఎన్నికల్లో మనం చెప్పిన మాటలన్నీ నమ్మి ఓట్లేశారంటే ఇంక అంతకు మించిన పిచ్చోళ్ళు ఈ దేశంలో ఎక్కడుంటారు? మన రాష్ట్రంలో ప్రజలకు మించిన పిచ్చోళ్ళు ఎక్కడుంటారు? కాబట్టి మనం ఏం చేసినా నడుస్తుంది అని టీడీపీ నేతలు ఇలా విచ్చలవిడిగా చేస్తున్నట్టుగా ఉంది. పోలీసులు దానికి సహకరిస్తున్నట్టుగా ఉంది. 17 మంది వైసీపీ సభ్యులు చైర్పర్సన్ ఇంట్లో ఉంటే అది నిర్బంధం అవుతుందా? మాజీ మంత్రి మీద కేసు పెట్టేస్తారా? 17 మందిని బయటకు వదిలితే ఏం చేస్తారో తెలీదా? నిర్బంధించి ఉంటే వాళ్ళ భర్తలో, భార్యలో, పిల్లలో ఎవరన్నా వచ్చి ధర్నా చేయాలి అక్కడ. మా వాళ్ళని వదిలిపెట్టండి అని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి వైసీపీ కౌన్సిలర్లను బయటకు వదలాలి అని ధర్నా చేయడం బట్టే అర్థమవుతుంది కదా. ఎత్తుకెళ్ళాలి, భయపెట్టాలి, ప్రలోభ పెట్టైనా సరే లాగేసుకొని ఆ స్థానాన్ని గెలుచుకోవాలి అన్నది. ఏం లేదు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. నిన్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు చెప్పినట్టు కక్కిన కూటికి కకృతి పడ్డం తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంతో సాధించేది ఏమీ లేదు. పోలీసుల తీరు మరీ దుర్మార్గం. వాళ్ళ మీదే తిరిగి కేసులు పెట్టడం ఏంటి? అంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కాపాడాలనుకుంటున్నారా? బజార్కి వీడ్చాలనుకుంటున్నారా? పోలీసులు కూడా 17 మంది కౌన్సిలర్లను బయటకు వదిలితే తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుగోలు చేసే భయపెట్టు లాగేసుకోవడానికి పోలీసుల దగ్గర నుండి కేసులు పెట్టి మరీ ఆపరేషన్ నడుపుతున్నారా? ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా?